అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కి స్వాగతం. భారతదేశం అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక రాష్ట్రాలు. కానీ అందరినీ ఒక్కటిగా కలిపే శక్తి ఏదైనా ఉందంటే అది దేశభక్తి మరియు ఒక పాట. జనగణమన ఒక పాట కాదు, భారత ఐక్యతకు ప్రతీక. ఈ గీతం వినగానే మనసులో గౌరవం, కళ్ళల్లో గర్వం, గుండెల్లో దేశభక్తి పుట్టుకొస్తాయి. ఇది కేవలం పాట మాత్రమే కాదు, భారత ఐక్యతకు సింబల్. భారతదేశం స్వాతంత్రం పొందింది. రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశం కొత్తగా ఒక రూపం దాల్చింది. అప్పుడు దేశానికి ఒక గుర్తింపు కావాలి. జాతీయ పతాకం, జాతీయ చిహ్నం, జాతీయ గీతం. అందుకే 1950వ సంవత్సరంలో జనవరి 24వ తేదీ నాడు జనగణమనకు భారత జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ హోదా లభించింది. ఆ క్షణం భారత చరిత్రలో ఒక అమూల్యమైన రోజుగా నిలిచిపోయింది. జనగణమన అంటే ప్రజలు మనసు, దేశ ఆత్మ, భారత గౌరవం. ఈ పాట దేశంలోని ప్రతి మూలలో ఒకే భావాన్ని నింపుతుంది. మనం భారతీయులం. జాతీయ గీతం వినిపిస్తే స్కూల్లో, స్టేడియంలో, సినిమా థియేటర్లో జాతీయ గీతం మొదలైతే అందరూ నిలబడతారు. అది కేవలం నియమం మాత్రమే కాదు, అది భారతదేశాన్ని గౌరవించే విధానం. 1950వ సంవత్సరంలో జనగణమనకు జాతీయ గీత హోదా రావడం అంటే భారతదేశం తన గుర్తింపును ప్రపంచానికి ప్రకటించిన రోజు. ఒక పాట కోట్లాది మంది గుండెల్లో దేశాన్ని నిలిపింది. జనగణమన భారత ఆత్మ గౌరవ గీతం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.